హాయ్ హలో వెల్కమ్ టు ది డాక్టర్. ఈరోజు మనం డయాలసిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. మరి కిడ్నీ సమస్యలతో బాధపడే వారందరికీ డయాలసిస్ అవసరం ఉంటుంది. మరి డయాలసిస్ గురించి లోతైన అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం మరి డయాలసిస్ అంటే ఏంటి, అసలు డయాలసిస్ ఎన్నిసార్లు తీసుకోవాలి, డయాలసిస్ తీసుకునే ముందు ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి, మరి వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి డయాలసిస్ తీసుకునే సమయంలో అసలు ఎలాంటి సమస్యలు రావచ్చు, మరి వీటన్నిటికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కవిత గోనె గారు. వారిని అడిగి మనం మరిన్ని సలహాలు తెలుసుకుందాం. అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సలహాలు సూచనలు తీసుకోగలరు. నమస్తే కవిత గోనె గారు. మరి ఈ రోజుల్లో డయాలసిస్ గురించి చాలా మందికి అవగాహన లేదు, అంటే తీసుకుంటుంటారు కానీ పూర్తి అవగాహన లేదు. దానికి సంబంధించి అసలు డయాలసిస్ అంటే ఏంటి, ఎందుకు తీసుకోవాలి? ఓకే, మన బాడీలో కిడ్నీస్ ఒక ఫిల్టరింగ్ మెకానిజం లాగా పనిచేస్తాయి. సో మన బాడీలో తీసుకున్న ఆహారంలోని వేస్ట్ ప్రొడక్ట్స్ ప్లస్ మనం తీసుకున్న వాటర్లోని అవసరం లేని వాటర్ని మన కిడ్నీస్ ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తాయి. సో మన బ్లడ్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ ప్లస్ మన ఎక్స్ట్రా వాటర్ ప్లస్ ఎక్స్ట్రా కెమికల్స్ని కూడా మన బాడీ నుంచి తీసే పని మన కిడ్నీది. సో కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, ఇక్కడ కిడ్నీ చెడిపోయి మన సొంత కిడ్నీ ఆ ఫంక్షన్స్ చేయనప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఫిల్టర్స్ లైక్ డయాలసిస్ అనేది అవసరం వస్తుంది. సో డయాలసిస్ ఏం చేస్తుంది అంటే మనం కిడ్నీ చేసే పని మనము ఆర్టిఫిషియల్గా మెషిన్ ద్వారా చేస్తున్నాము. అంటే మన బ్లడ్ నుంచి ఆ డయాలసిస్ మెషిన్లోకి పాస్ చేసి ఆ మెషిన్లో నుంచి మన వేస్ట్ ప్రొడక్ట్స్ ప్లస్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ వాటర్ కానీ ఉంటే ప్లస్ ఎక్స్ట్రా కెమికల్స్, మనకు అవసరం లేని కెమికల్స్, వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. సో దాన్ని డయాలసిస్ అంటారు. అలాగే ఈ డయాలసిస్ అనేది ఎప్పుడు తీసుకోవాలంటారు? ఓకే, సో కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు అంటే చాలా రకాల వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నాయి మన దేశంలో. ముఖ్యంగా మెయిన్లీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వల్ల చాలామంది కిడ్నీ సమస్యల వల్ల బాధపడుతున్నారు. సో కొన్ని కిడ్నీ సమస్యలు మనము ట్రీట్ చేయగలము, కానీ కొన్ని మనము క్యూర్ చేయలేము. అవి ప్రోగ్రెస్ అయిపోయి అవి కిడ్నీ ఫెయిలియర్ అని వస్తుంది. ఆ కిడ్నీ ఫెయిలియర్ వచ్చినప్పుడు మనకి డయాలసిస్ అనేది అవసరం వస్తుంది. సో చాలా మటుకు చూస్తాము కిడ్నీ క్రియాటినిన్ 5-6 ఉన్నప్పుడు డయాలసిస్ తీసుకోవాలా అంటారు, కానీ అట్లా ఉండదండి. మనకి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, డయాలసిస్ తీసుకునే సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు డయాలసిస్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే జనరల్లీ మనకి ఆకలి లేకపోవడము, ఎక్స్ట్రా ఫ్లూయిడ్ మన బాడీలో ఉండి మన బాడీ వాపు చెందడము, కాలు వాపు చెందడము, నడుస్తుంటే ఆయాసం వస్తుంది, మనకి ఎనర్జీ లేకుండా జనరల్లీ చాలామందికి రోజంతా పడుకునే ఉంటారు, లేకుంటే వామిటింగ్స్ కానీ ఆకలి లేకపోవడం కానీ అట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనము డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. సో జస్ట్ క్రియాటినిన్ 4-5 ఉంది అని మాత్రమే అందరికీ డయాలసిస్ అవసరం ఉండదు. సిమ్టమ్స్ చూసి దాని ప్రకారము మనము డాక్టర్ సలహాతోని డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యామ్, అలాగే ఈ డయాలసిస్ తీసుకునే ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? సో మన దేశంలో ఏంటి అంటే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు జనరలీ కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డయాలసిస్ అవసరం వస్తుంది అని చెప్తారని అసలు రారు. కానీ ఏంటి అంటే మనము యాజ్ ఎ డాక్టర్ మనము పేషెంట్స్కి సజెస్ట్ చేస్తాము, మీ కిడ్నీ ఇంత పర్సంటేజ్ ఫంక్షన్ చేస్తుంది, ఇంకా కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి ఫ్యూచర్లో మీకు డయాలసిస్ అవసరం అని చెప్తారు. దానికి ప్రిపరేషన్ ఉంటుందండి. ఎందుకంటే డయాలసిస్ అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఇంట్లో చేసుకునేది, దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటారు. అదేంటంటే పొట్టలో ఒక ట్యూబ్ పెట్టేసి అది ఇంట్లో ఫ్లూయిడ్ ఎక్స్చేంజ్ చేసుకొని అది ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకో రకమైన డయాలసిస్ ఏంటి అంటే అది హాస్పిటల్లో చేసుకునే డయాలసిస్. సో హాస్పిటల్లో చేసుకునే డయాలసిస్ అంటే మన బ్లడ్ తీసి మన మెషిన్లో అది సర్క్యులేట్ చేసి ఆ మెషిన్లో నుంచి ఎక్సెస్ వేస్ట్ ప్రొడక్ట్స్, అది ఎక్సెస్ వాటర్ తీస్తాయి. సో ఇంకోటి ఏంటి అంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, ట్రాన్స్ప్లాంట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో అందుకనే మీరు కిడ్నీ డాక్టర్ సంప్రదించి ఇవన్నీ విషయాల గురించి అవగాహన తెలుసుకోవాలి. హీమోడయాలసిస్ అంటే ఏంటి, పెరిటోనియల్ డయాలసిస్ అంటే ఏంటి,
ట్రాన్స్ప్లాంట్ బిఫోర్ డయాలసిస్ అవసరమయ్యే ముందు కూడా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో మన ఫ్యామిలీలో ఎవరైనా కిడ్నీ డోనర్ ఉంటే మనం డయాలసిస్ కాకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ మనం ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఒకవేళ అది మీరు అవగాహన పెంచుకొని మీరు డాక్టర్తో సంప్రదించేసి ఇద్దరు కలిసి నాకు ఈ ట్రీట్మెంట్ నాకు బాగా అనిపిస్తుంది, ఇది తీసుకుందాం అనుకుంటున్నాను అని డాక్టర్ ప్లస్ పేషెంట్ కలిసి మనము డిసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు లైక్ మీరు హీమోడయాలసిస్ అనేది హాస్పిటల్లో చేసుకుంటారు, డయాలసిస్ అనేది తీసుకున్నప్పుడు దానికి ప్రిపరేషన్స్ ఉంటాయండి. సో మీకు మనం ఫిస్టులా అనేది చేయించుకోవాలి. ఫస్ట్ ఫిస్టులా అంటే చేతిలో చిన్న ఆర్టరీని వెయిన్ కలిపేసి చిన్న సర్జరీ చేస్తారు. ఆ సర్జరీ చేసిన తర్వాత ఆ ఫిస్టులా అనేది అది యూస్ చేయడానికి 6 to 8 weeks తర్వాతనే యూస్ చేయొచ్చు. ఆ ఫిస్టులా ఎందుకు అంటే అవసరం వస్తుంది అంటే ఆ ఫిస్టులా ద్వారానే మన బాడీ నుంచి బ్లడ్ తీసి మెషిన్లో సర్క్యులేట్ చేసి ఆ టాక్సిన్స్ రిమూవ్ చేస్తాము. ఆ ఫిస్టులా మనం చేసుకోకపోతే మనము ఎమర్జెన్సీ డయాలసిస్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ డయాలసిస్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఎమర్జెన్సీ డయాలసిస్ తీసుకోవాలంటే మళ్ళీ మనము ఈ నెక్లో ట్యూబ్స్ వేసేసి అది ఎమర్జెన్సీగా తీసుకోవాలి. మనకి డేటా రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఎమర్జెన్సీ డయాలసిస్ తీసుకున్న వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దానికంటే ప్లాన్డ్గా మనము డాక్టర్స్ సంప్రదించి ఫిస్టులా చేయించుకొని ప్లాన్డ్గా డయాలసిస్ తీసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఈజీగా డయాలసిస్ అవుతుంది. సో ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్లో డయాలసిస్ చేసుకుందాం అనుకోండి, సో దానికి ప్రిపరేషన్ ఉంటుంది. సో అది చిన్న సర్జరీ చేయాల్సి వస్తుంది, పొట్టులో ట్యూబ్ పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రిపేర్ అయ్యి మనం డయాలసిస్కి గ్రాడ్యువల్గా అవగాహన పెంచుకొని ప్రిపరేషన్ తీసుకొని డయాలసిస్ స్టార్ట్ చేస్తే మీకు లైఫ్ కంఫర్టబుల్గా ఉంటుంది డయాలసిస్లో. లేకుండా ఎమర్జెన్సీ డయాలసిస్ తీసుకొని చాలా కాంప్లికేషన్స్ గురవుతారు. సో ఏదైనా మీరు డయాలసిస్ అనేది మీకు అవసరం పడకముందు 6 months ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. రైట్ మ్యామ్, మనతో మాట్లాడటానికి ప్రసన్న గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే ప్రసన్న గారు, మేడంతో మాట్లాడండి. హలో నమస్తే, ఐఎమ్ ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి. యాక్చువల్లీ ఒక డౌట్ ఉందండి. ఇది డయాలసిస్ చేసుకునేటప్పుడు ఆ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటాయా? యా, సో డయాలసిస్ చేసుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పాను కదండి, మనము ప్లాన్డ్గా డయాలసిస్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు. లేకుంటే ఎమర్జెన్సీ డయాలసిస్ చేసుకున్నప్పుడు మనము ఈ నెక్లో ట్యూబ్ పెట్టి చేసుకున్నప్పుడు ఆ ట్యూబ్ అనేది ఇన్ఫెక్షన్స్ గురవ్వచ్చు ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ అనేది ట్యూబ్ ద్వారా కొంచెం రావచ్చు. సో అదొక కాంప్లికేషన్ ఉంటుంది. ప్లస్ మనము డయాలసిస్ అనేది మనము ఎట్లా ట్రీట్మెంట్ తీసుకుంటున్నామో రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ చెప్పిన సలహాలు పాటించి మందులు సరిగా తీసుకొని డైట్ రిస్ట్రిక్షన్స్ తీసుకొని ఉంటే కాంప్లికేషన్స్ అనేవి తగ్గించవచ్చు. సో ఓన్లీ డయాలసిస్కి వెళ్ళేసి ఒకటి డయాలసిస్ తీసుకొని రావడము అనేది ఉండదు. డాక్టర్ సంప్రదించి మందులు ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి, డైట్ చేంజ్ చేస్తూ ఉండాలి, మనం తీసుకునే నీరు గురించి ఎంత తీసుకోవాలి అవగాహన పెంచుకోవాలి. అవన్నీ పాటిస్తే మన ప్రాబ్లమ్స్ అనేది తగ్గించుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న గారు. మ్యామ్, ఈ డయాలసిస్ అనేది చాలా కాస్ట్లీ ప్రక్రియ అంటారు. మరి ఈ నేపథ్యంలో అసలు డయాలసిస్ ఎన్నిసార్లు తీసుకోవాల్సి ఉంటుంది? ఓకే, అవునండి. అయితే డయాలసిస్ స్టార్ట్ చేసినప్పుడు జనరల్లీ మనము యూరిన్ అవుట్పుట్ బట్టి డాక్టర్ సలహా ఇస్తారు ఎన్నిసార్లు తీసుకోవాలని. మీకు కిడ్నీలో ఒక మాదిరిగా పనిచేసి యూరిన్ అవుట్పుట్ మోర్ దెన్ 1 liter అని ఉన్నప్పుడు స్టార్టింగ్లో మీరు ట్వైస్ వీక్లీ తీసుకోవచ్చు. ఓకే, కానీ గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే డయాలసిస్ చేస్తున్న కొద్దీ మన యూరిన్ అవుట్పుట్ తగ్గుతూ ఉంటుంది. సో యూరిన్ అవుట్పుట్ తగ్గినప్పుడు less than 500 ml అయినప్పుడు డయాలసిస్ అనేది వారానికి 3 సార్లు తీసుకోవాలి. సో వారానికి 3 సార్లు అనేదండి డయాలసిస్. అది కూడా ఒక పెద్ద కాంప్రమైజ్. అది లైక్ ఎగ్జాక్ట్ మన కిడ్నీకి ఎట్లా పనిచేస్తుంది, మన కిడ్నీ అనేది రోజు పనిచేస్తుంది. మనము డయాలసిస్ అనేది వారానికి 3 సార్లు తీసుకున్నప్పుడు మన మధ్యలో టాక్సిన్స్ బిల్డప్ అయిపోతాయి, ఎక్స్ట్రా వాటర్ బిల్డప్ అవుతుంది. సో కొన్ని పాశ్చాత్య దేశాల్లో లైక్ ఇండియాలో కూడా కొంతమంది డయాలసిస్ 4 to 5 times a week తీసుకుంటారు. సో అట్లా తీసుకున్న వాళ్ళకి దే విల్ లీడ్ నియర్ నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. కానీ జనరల్గా ఇక్కడ మనము చాలామంది వారానికి 3 సార్లు తీసుకుంటారు. అది మినిమం అండి తీసుకోవాలి వారానికి 3 సార్లు. మీకు వీలైతే ఆర్థికంగా ఇబ్బంది లేకపోతే డయాలసిస్ యూనిట్ దగ్గరలో ఉంటే మీరు మినిమం అదే 4 to 5 times తీసుకోగలిగితే అది ఇంకా చాలా మంచిది.
రైట్ మ్యామ్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు నెల్లూరు నుంచి. నమస్తే శేఖర్ గారు, డాక్టర్ కవిత గోనె గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. హైడ్రోనెఫ్రైటిస్ అంటే ఏంది? పియూజే అబ్స్ట్రక్షన్ అంటే ఏంది? ఇది ఏమన్నా ప్రమాదకరమా? అదే అండి, కిడ్నీ అబ్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు అండి, అది కిడ్నీ ఫంక్షన్ చేసుకోవాలి. మన కిడ్నీ ఫంక్షన్ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు మీకు అది ప్రమాదకరమో కాదో. సో అది ఒకటే కిడ్నీ పనిచేస్తుంటే అది బ్లాకేజ్ అయినట్టు కిడ్నీ. బేసికలీ హైడ్రోనెఫ్రోసిస్ అంటే కిడ్నీ బ్లాక్ అయినట్టు. సో యూరిన్ బయటికి రావట్లేదు, అందుకని కిడ్నీ వాపుని హైడ్రోనెఫ్రోసిస్ అని అంటారు. సో అట్లాంటిది మీ ఇంకో కిడ్నీ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి చూసి మీకు సీరం బ్లడ్ టెస్ట్ ఏంటి, క్రియాటినిన్ ఏంటి అది చూసి, ప్లస్ హైడ్రోనెఫ్రోసిస్ అది అబ్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఎందుకు అబ్స్ట్రక్ట్ అయిందో అది సిటీ స్కాన్ చేసి చూస్తారు, దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ప్రస్తుతం మామూలుగా ఈ డయాలసిస్ తీసుకోని వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు. అంటే ఆర్థిక సహకారం సరిగా లేక వాళ్ళు తీసుకోరు. మరి అటువంటి వారి పరిస్థితి ఏంటంటారు? ఓకే, సో డయాలసిస్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు మన బాడీలో ఫ్లూయిడ్ రెగ్యులేట్ చేస్తుంది, టాక్సిన్స్ని తీసేస్తుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు చాలామంది చూస్తూ ఉంటాము డయాలసిస్ సరిగ్గా తీసుకోరు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకుంటే డయాలసిస్ యూనిట్ చాలా దూరం ఉంది మా ఇంటికి అని చెప్పేసి వెళ్ళడానికి బద్దకిచ్చేసి వారానికి 2 సార్లు అట్లా తీసుకుంటూ ఉంటారు. అట్లా తీసుకున్న వారికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే డయాలసిస్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండిపోయి ఆ మధ్యలో నీరు అనేది బాడీలో ఎక్కువ పెరిగిపోతుంది. సో కాలు వాపులు రావడము, ప్లస్ ఆయాసం రావడము. ఇంకోటి ఏంటంటే కెమికల్స్ అనేది, పొటాషియం అనేది మన డయాలసిస్ ద్వారా బయటకు తీస్తాము. అది ఎక్కువ డయాలసిస్ గ్యాప్ ఎక్కువైన కొద్దీ ఆ పొటాషియం లెవెల్ అనేది బాడీలో ఎక్కువ అవుతుంది. ఆ పొటాషియం లెవెల్ బాడీలో ఎక్కువ అయినప్పుడు మన గుండె సడన్గా స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి వాళ్ళు డయాలసిస్ తీసుకున్నా కూడా ఏమీ బెనిఫిట్ లేకుండా, ఎనర్జీ లేకుండా ఉంటారు. వేరే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం డయాలసిస్ సరిగ్గా తీసుకోకపోతే. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే మనం రెగ్యులర్గా డయాలసిస్ తీసుకొని ఆ కాంప్లికేషన్స్ తగ్గించుకోవాలి. రైట్ డాక్టర్ గారు, ఇప్పుడు పద్మ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే పద్మ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డయాలసిస్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి మేడం? అదే ఇంతకుముందు చెప్పినట్టు అండి, మనము మీ డాక్టర్ని సంప్రదించేసి జనరల్లీ అంటే డయాలసిస్ వారానికి 3 సార్లు తీసుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా. కానీ కొంతమందికి స్టార్టింగ్లో యూరిన్ అవుట్పుట్ ఎక్కువనే ఉంటుంది. సో ఒక యూరిన్ మనము 1 లీటర్ కన్నా ఎక్కువ పాస్ చేస్తుంటే స్టార్టింగ్లో మనము ట్వైస్ వీక్లీ తీసుకోవచ్చు. కానీ డయాలసిస్లో ఉన్న కొద్దీ యూరిన్ అవుట్పుట్ తగ్గుతూ ఉంటుంది. సో లెస్ దెన్ 500 ml యూరిన్ అవుట్పుట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వారానికి 3 సార్లు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ అండి. అండ్ ఈ డయాలసిస్ తీసుకుంటే గ్యారంటీగా ఆరోగ్యంగా ఉంటారంటారా? ఓకే, సో డయాలసిస్ అనేది మన కిడ్నీ మనము సిమ్యులేట్ చేస్తున్నాము. సో చాలామంది ఉన్నారు అండి, ఎస్పెషలీ పాశ్చాత్య దేశంలో, కొంతమంది ఇండియాలో కూడా డయాలసిస్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు తీసుకొని కూడా నార్మల్గా జాబ్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే డయాలసిస్ ఒకటే ఏదో వచ్చేసి మెషిన్కి నీడిల్ పెట్టేసి డయాలసిస్ చేసుకోవడం వల్ల కాదు. డయాలసిస్ రెగ్యులర్గా చేసుకోవాలి, 3 times a week చేసుకోవాలి. ప్లస్ డయాలసిస్ చేసుకున్నప్పుడు మనము నీరు అనేది డాక్టర్ గారు చెప్తారు మీరు ఎంత నీరు తాగొచ్చో. సో మోస్ట్లీ అండి యూరిన్ అవుట్పుట్ లేని వాళ్ళు 1 లీటర్ per day అనేది తాగాలి. సో ఇంకోటి డైట్ కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కొన్ని హై పొటాషియం ఫుడ్స్ అనేది తినకూడదు. సో డైట్ కంట్రోల్ చేసి మనకు డాక్టర్ చెప్పినట్టు ఎంత నీరు తాగాలో అంతనే నీరు తాగేసి మందులు సరిగ్గా వేసుకోవాలండి. డయాలసిస్ ఉన్న వాళ్ళకి జనరల్లీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. సో బ్లడ్ ప్రెషర్ మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి అండి, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ అనేది చాలా తక్కువ అవుతుంది. అనీమియా అనేది చాలా కామన్. సో దానికి మనం ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి విటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది, దానికి కాల్షియం ట్యాబ్లెట్స్, విటమిన్ డి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. సో ఇవన్నీ మందులు తీసుకుంటూ డయాలసిస్ రెగ్యులర్గా చేసుకొని డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదించి టెస్టులు చేయించుకొని ప్లస్ డైట్ని ఫ్లూయిడ్ కంట్రోల్ చేస్తూ ఉంటే మనం జనరల్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. డయాలసిస్లో చాలామంది ఉన్నారు, డయాలసిస్లో ఉన్న వాళ్ళు జాబ్ చేసి
నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. కానీ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటిస్తేనే మన డయాలసిస్లో నార్మల్గా హెల్తీగా ఉండవచ్చు. రైట్ మేడం, ఇప్పుడు పద్మావతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి పద్మావతి గారు, మేడంతో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. మా చిత్తూరు ఈ మధ్య స్కాన్ తీసుకుని చూశారు. స్కాన్ తీసుకుంటే లెఫ్ట్ కిడ్నీలో అదే మరి పియూజీ అబ్స్ట్రక్షన్ అని ఉంది, ఏదో ఆపరేషన్ చేయాలంటున్నారంట. అదేమన్నా ప్రాబ్లమా మేడం? ఇంతకుముందు చెప్పినట్టు పియూజీ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే మనము కిడ్నీలో నుంచి యూరిన్ బయటికి రావట్లేదండి. సో కిడ్నీలో అది దాని బ్లాకేజ్ ఉండి కిడ్నీ వాపు ఉంది. సో అది డాక్టర్ గారు సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు ఎందుకు బ్లాక్ ఉందో. సో దాన్ని బట్టి వాళ్ళు సర్జరీ చేస్తారు ఆ బ్లాక్ తీయడానికి. సో అది చేస్తేనే మనకి కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో రైట్, థ్యాంక్ యూ అండి. అలాగే ఈ డయాలసిస్లో ఏమేమి కాంప్లికేషన్స్ ఉంటాయంటారు తీసుకునే క్రమంలో? ఓకే, సో జనరలీ అండి డయాలసిస్ చేసుకునే వాళ్ళు జనరలీ బీపీ షుగర్ అనేది చాలా కామన్ ఉంటుగా చూస్తాం మనము. సో డయాలసిస్ చేసుకున్నప్పుడు మనము కొన్నిసార్లు బీపీ పడిపోవచ్చు. అది ఎందుకు అవుతుంది అంటే కొంతమంది ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్స్ అనేది డైట్ అనేది రెగ్యులర్గా రిస్ట్రిక్ట్ చేయకుండా చాలా నీళ్లు తాగి వస్తారు. సో వాళ్ళకి అబౌట్ 4 to 5 లీటర్స్ అని డయాలసిస్లో నీళ్ళు తీయాల్సి వస్తుంది. అంత ఎక్కువ నీళ్ళు తీసినప్పుడు మన హార్ట్ ఆ ప్రెషర్కి తట్టుకోలేదు. ఆ తట్టుకోకుండా ఉన్నప్పుడు హార్ట్ ఫంక్షన్ తగ్గిపోయి బీపీ డౌన్ అయిపోతుంది. సో బీపీ డౌన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ బీపీ డౌన్ అయినప్పుడు మీకు తలనొప్పి కానీ చెమటలు కానీ లెగ్లో క్రాంప్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి హైపోటెన్షన్ అనే లో బీపీ అనే సమస్యలు వస్తాయి. కొంతమందికి డయాలసిస్ ఉన్న వాళ్ళకి హార్ట్ వీక్గా ఉండొచ్చు. సో హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి కొంచెం చెస్ట్ పెయిన్ డయాలసిస్ చేస్తున్నప్పుడు చెస్ట్ పెయిన్ రావచ్చు. సో హార్ట్ అటాక్ కూడా కొంతమందికి వస్తుంది. ఇంకో సమస్య ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ చేసేటప్పుడు లో షుగర్ ఉంటుంది. సో షుగర్ ఉన్న వాళ్ళకి చెప్తాము లైక్ డయాలసిస్ చేసే వాళ్ళకి షుగర్ టాబ్లెట్స్ తీసుకోకూడదు, లైక్ ఇన్సులిన్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ తీసుకోకూడదు డయాలసిస్ చేసే ముందు, లేకుంటే లో షుగర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకోటి అండి లైక్ ఇంతకుముందు చెప్పినట్టు లో హిమోగ్లోబిన్ అనే కాంప్లికేషన్ రావచ్చు. దానికి తగ్గట్టు మనము డాక్టర్ చెప్పినట్టు ఇంజెక్షన్స్ తీసుకోవాలి, హిమోగ్లోబిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది, B12 ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో డయాలసిస్ చేసిన వాళ్ళకి కొంతమందికి నిద్ర అనేది సరిగా పట్టకపోవచ్చు. సో దానికి మీకు డాక్టర్ని సంప్రదించేసి దానికి తగ్గ మెడిసిన్స్ తీసుకోవాల్సి అవసరం పడవచ్చు. ఇచ్చింగ్ అనేది కామన్ అండి డయాలసిస్ చేసిన వాళ్ళు, ఎందుకంటే డ్రై స్కిన్ అనేది చాలా కామన్. సో దానికి తగ్గట్టు వ్యాస్లిన్ కానీ స్కిన్ మాయిశ్చరైజర్స్ రెగ్యులర్గా పెట్టుకోవాలి. సో ఇవి జనరల్లీ కామన్ కాంప్లికేషన్స్. ఇంకోటి ఏంటంటే పొటాషియం అనేది చాలా డేంజర్ అండి డయాలసిస్లో, కెమికల్ అది. మన డయాలసిస్ రెగ్యులర్గా చేసుకోకపోతే పొటాషియం అనేది ఎక్కువ బిల్డప్ అయిపోయి సడన్గా హార్ట్ స్టాప్ అయిపోయిన అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ డయాలసిస్లో ఎదుర్కోవచ్చు. ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా డాక్టర్ సంప్రదించేసి డాక్టర్ చెప్పిన సలహాలు తీసుకొని అది డైట్ రిస్ట్రిక్షన్స్ ఫాలో అవుతాయి. ఇవన్నీ కాంప్లికేషన్ తగ్గించుకోవచ్చు. అండ్ మేడం, ఈ డయాలసిస్ పేషెంట్స్ ఫుడ్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, సో ఫుడ్ పరంగా అంటే ఇంతకుముందు చెప్పిన సాల్ట్ అనేది బాగా తగ్గించాలండి. ఎందుకంటే మనము డయాలసిస్ పేషెంట్స్ కిడ్నీ సరిగ్గా పనిచేయని వాళ్ళు మన బాడీలో సాల్ట్ హ్యాండిల్ చేయలేము. సాల్ట్ ఎందుకు అంటే ఎంత ఎక్కువ సాల్ట్ తీసుకుంటే అంత బ్లడ్ ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది. మీరు చూస్తూనే ఉంటారు, మనము ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు హెవీ బిర్యానీ అలా తిన్నప్పుడు సాల్ట్ అనేది చాలా ఎక్కువ తింటే దాహం ఎక్కువ వేస్తుంది. సో మనము ఎక్కువ నీళ్ళు తాగుతాము. సో అట్లా ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు మన బాడీలలో చాలా ఎక్కువ నీళ్ళు ఉండిపోయి ఆయాసం వస్తుంది, కాలువాపులు వస్తాయి. సో సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది జనరలీ రాతగా పాటించాలి. జనరలీ మేము చెప్తాం 2 grams ఆఫ్ సాల్ట్ పర్ డేనే తీసుకోవాలి డయాలసిస్ చేసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే డైట్ పొటాషియం అనేది ఇంతకుముందు మనం మాట్లాడాము. సో మన కిడ్నీలో నుంచి పొటాషియం బయటకు వస్తుంది. కిడ్నీ పని చేయని వాళ్ళకి పొటాషియం అనే బాడీలో ఎక్కువ బిల్డప్ అవుతుంది. సో హై పొటాషియం ఉన్న ఫుడ్స్ లైక్ కోకోనట్ వాటర్, ఆరెంజెస్, టమాటాలు, ఇట్లాంటివి ఆకుకూరలు అనేది కొంచెం లిమిట్గా తీసుకోవాల్సి వస్తుంది. కొంచెం హై పొటాషియం ఫుడ్స్ తీసుకున్న మీకు లైక్ బనానాస్ తీసుకోకూడదు. సో ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా మీకు తీసుకోవాలని అనిపిస్తే అవి కూరగాయలు ఎస్పెషల్లీ ఉడకబెట్టేసి అవి నీరు పడేసి అప్పుడు వండుకోవాలి. ఆ పొటాషియం అనేది తక్కువ అవుతుంది.
అసలు జనరల్గా ఈ డయాలసిస్ చేయించుకోవడానికి కారణం కిడ్నీ సమస్యలు రావటం. అసలు ఈ కిడ్నీ సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టు మన భారతదేశంలో బీపీ షుగర్ అనేది చాలా ఎక్కువ ఉంది. దానివల్లనే 80% ఆఫ్ ద టైమ్స్ చాలామంది డయాలసిస్కి అవసరం పడి వస్తుంది. సో మీకు బీపీ ఉంటే మీరు రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవాలి, రెగ్యులర్గా మందులు వాడాలి, రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించేసి కిడ్నీ 3 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్టులు చేయించుకోవాలి. లైక్ సింపుల్ టెస్ట్ అండి, బ్లడ్ టెస్ట్ అండ్ క్రియాటినిన్ చెక్ చేసుకోవాలి, యూరిన్ చెక్ చేసుకోవాలి. సో బీపీ కంట్రోల్ చేసుకుంటే కిడ్నీ కూడా కంట్రోల్గా ఉంటుంది. అట్లనే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, డైట్ రెస్ట్రిక్షన్స్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి, రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవాలి, కిడ్నీ టెస్ట్లు చెకప్ చేసుకోవాలి, అగైన్ యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్ చేయించుకొని అది కూడా కంట్రోల్గా చూసుకోవాలి. సో ఇవన్నీ జాగ్రత్తలు పడితే మనకి ఆ డయాలసిస్ అనే స్టేజ్ అనేది మనం డిలే చేయవచ్చు. ఓకే, కంప్లీట్గా స్టాప్ చేయలేము, కానీ బీపీ షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్న వాళ్ళకి మేబీ 2 yearsలో డయాలసిస్ వచ్చే అవకాశం ఉండొచ్చు. అవి కంట్రోల్ చేసుకొని మనము ఇంకా డయాలసిస్ అనేది 2 years కాకుండా 10 years డిలే చేసుకోవచ్చు. సో అవి మెయిన్ అండి, మనము రెగ్యులర్గా చెకప్ చేసుకొని క్రియాటినిన్ కంట్రోల్ చేసుకోవాలి. రైట్ మేడం, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, రవి గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి రవి గారు, మేడంతో మాట్లాడండి. హలో, మాట్లాడండి రవి గారు. హలో, చెప్పండి రవి గారు, మీ ప్రాబ్లం చెప్పండి మేడంతో. ఓకే, కాల్ కట్ అయినట్లుంది. మేడం, అసలు ఈ డయాలసిస్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, సో డయాలసిస్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుందండి. సో ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురవుతారు. సో ఎస్పెషలీ ఇప్పుడు కోవిడ్ ఎక్కువ అవుతుంది. సో మీరు అందరు డయాలసిస్ చేసుకున్న వాళ్ళు స్ట్రిక్ట్గా మాస్క్ పెట్టుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. సో ఒకవేళ మీకు కోవిడ్ సోకినచో డయాలసిస్ చేసుకున్న వాళ్ళ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి, వెంటిలేషన్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో డయాలసిస్ చేసుకునేవారు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఈ కోవిడ్ మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుంది ఇప్పుడు మన తెలంగాణలో. సో మీరందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి కంపల్సరీగా. కిడ్నీ పేషెంట్స్, డయాలసిస్ పేషెంట్స్, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలి. కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అవసరం ఉన్న అయితేనే బయటికి వెళ్ళండి. ఓకే, డయాలసిస్ వెళ్ళినప్పుడు కూడా మాస్క్ పెట్టుకోండి. డయాలసిస్ చేసినప్పుడు కూడా డిస్టెన్స్, అక్కడ మీరు వెళ్ళినప్పుడు చాలామంది పేషెంట్స్ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటారు, అక్కడ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకోండి, శానిటైజర్ హ్యాండ్ వాష్ చేసుకోండి. వేరే ఇన్ఫెక్షన్స్ అండి, లైక్ న్యూమోనియా అనే ఇన్ఫెక్షన్స్ డయాలసిస్ పేషెంట్స్లో ఎక్కువ వస్తాయి. వాటికి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అవన్నీ తీసుకోవాలి. ఇన్ఫ్లుయెన్జా అనేది అది కూడా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ అని ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్లస్ హెపటైటిస్ బి అనేది కూడా డయాలసిస్ పేషెంట్స్లో చాలా కామన్గా డయాలసిస్ యూనిట్లో వస్తుంది. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ తీసుకోవాలి. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్స్, న్యూమోకోకల్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ అండ్ కోవిడ్ వ్యాక్సిన్స్ అవన్నీ ఇవి కంపల్సరీగా ఎవ్రీ డయాలసిస్ పేషెంట్స్ తీసుకోవాలి. మేడం, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం, నా ఐబీపీ నుండి నేను ప్రాబ్లం ఏంది మేడం, ఐబీపీ 190 వరకు ఉంది. ఓకే, సో అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు మీరు డాక్టర్ని సంప్రదించాలి అండి, మందులు వాడాలి. ఓకే, ఒక మందుతోని బీపీ జనరల్గా తగ్గదు, కొన్నిసార్లు మీకు 2-3 మందులు అవసరం ఉంటుంది బీపీ తగ్గడానికి. అది కూడా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ప్లస్ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మీరు మందులు ఒకటే కాదు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చేయాలి. అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ కంట్రోల్ చేయాలి. సాల్ట్ అనేది చాలా తగ్గించాలి, 2 grams per day. దట్ ఈస్ సాల్ట్ బాగా తగ్గించేసి హెల్తీ ఫుడ్ తినాలి. ప్లస్ వెయిట్ కంట్రోల్లో చేసుకోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా 1 hour per day ఎక్సర్సైజ్ చేయాలి. మందులు రెగ్యులర్గా వేసుకోవాలి. ప్లస్ డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదించి కిడ్నీ టెస్టులు చేయించుకోవాలి. అండ్ మేడం, ఈ డయాలసిస్ తీసుకునే క్రమంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే, సో ఇంతకుముందు చెప్పినట్టు
డయాలసిస్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా డైట్ కంట్రోల్ చేయాలి, ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ చేయాలి. కొన్ని ఫుడ్స్ మీరు తినకూడదు, అది మీకు అవగాహన పెంచుకోవాలి ఏమేమి ఫుడ్స్ తినకూడదో. సో లైక్ చెప్పినట్టు ఇంతకుముందు బనానాస్, ఆరెంజ్ జ్యూసెస్, కొన్ని ఫ్రూట్స్ తినకూడదు, ఆరెంజెస్, కోకోనట్ వాటర్ తాగకూడదు, కొబ్బరి తినకూడదు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినకూడదు. ఇవన్నీ ఫుడ్స్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. సాల్ట్ అనేది బాగా తగ్గించాలి. రెగ్యులర్గా డయాలసిస్ చేసుకోవాలి. మందులు అనేవి రెగ్యులర్గా వాడాలి, బీపీ మందులు, షుగర్ మందులు, ప్లస్ విటమిన్ డి, హిమోగ్లోబిన్కి ఇంజెక్షన్స్ అవన్నీ రెగ్యులర్గా తీసుకోవాలి. రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించండి. డయాలసిస్ రెగ్యులర్గా చేసుకోవాలి. థ్యాంక్ యూ మేడం, మా స్టూడియోకి వచ్చి మీ మనసు పంచుకొని మా ప్రేక్షకులకి ఎన్నో విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. డయాలసిస్ గురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్ కవిత గోనే గారి సలహాలు సూచనలు తెలుసుకున్నాం కదా. ది డాక్టర్ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.